గుడ్ ఈవినింగ్ చిచ్చా. ఏంటి వాళ్ళందరూ డిన్నర్ చేసేసి పనుకొని పోతురా? సో పనుకొని పోయడం ముందర నా వీడియో జర్ర ఒక్కసారి చూసేసి అట్లా పోండి. సో ఏంది మళ్ళీ కథ, ఇవాళ ఏమైంది మ్యాచ్లో? సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, బిజిల్ పోడు వర్సెస్ బ్లడ్ స్వాగ్, ఎవరు గెలిచారు ఏంది అనేది ఈ వీడియోలో మనము నా ఒపీనియన్ చెప్తుంటాను అన్నమాట. సో బేసికలీ చెపాక్లో జరిగింది మ్యాచ్. చెన్నై వాళ్ళు టాస్ అయితే గెలిచి ఆర్సీబీ వాళ్ళని అయితే బ్యాటింగ్కి ఆహ్వానించారు. సో స్క్వాడ్స్ చూస్తే కనుక ఒక సర్ప్రైజింగ్ అని చెప్పలేను. ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు నేతన్ అలెన్స్ ఎగ్జిషస్ మహేష్ పతిరానని తీసుకొచ్చారు. మిగతా వాళ్ళంతా నేను ఇంతకుముందు నా ప్రివ్యూలో చెప్పినట్టు సేమ్ ఉండేది. ఆబ్వియస్లీ మన ఆర్సీబీ వాళ్ళైతే భువనేశ్వర్ కుమార్ ఇంజురీ నుంచి నోన్ ఇంజురీ నుంచి తనైతే బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. సో దానివల్ల రక్షిదర్ సలం అయితే బయటకు రావడం అయితే జరిగింది. సో ఆర్సీబీ వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, ఎట్లా ఆడారు అనేది చెప్తాం. సో ఆర్సీబీ వాళ్ళకి ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంకా ఫిలిప్ సాల్ట్ ఇద్దరు వచ్చారు. విరాట్ కోహ్లీ ఇవాళ ఎందుకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు చెన్నై మీద, ఆ పిచ్చెస్కో ఏమో తెలియదు, కానీ ఫిలిప్ సాల్ట్ మాత్రం స్టార్టింగే ఎలా ఆడాలి, T20 పవర్ ప్లేని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అదే విధంగా యూటిలైజ్ చేసుకొని మామూలుగా కొట్టలేదు. బౌలర్స్ని అయితే ఒక రేంజ్లో కొట్టాడు. సో ఫిలిప్ సాల్ట్ అంటే పేసర్స్ ఇద్దరిని ఎవరైతే వాళ్ళు స్టార్ట్ చేశారో వాళ్ళ పేసర్స్ ఖలీల్ అహ్మద్, ఇంకా వాళ్ళ సెకండ్ ఓవర్ అశ్విన్ అయితే వేసిన ఫస్ట్ బాలే ఫిలిప్ సాల్ట్ ముందుకొచ్చి 6 కొట్టడం అయితే జరిగింది. సో లాస్ట్ టైం ఖలీల్ అహ్మద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ మీద మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. బట్ ఈసారి అయితే ఖలీల్ అహ్మద్ అయితే అటువంటి స్టార్ట్ అయితే సిఎస్కేకి లభించలేదు. సో ఇలా ఆడుతుండగానే ఏమైందంటే లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లే అనుకుంటా నూర్ అహ్మద్ వచ్చి, లాస్ట్ టైం కూడా నూర్ అహ్మద్ సిఎస్కేకి అద్భుతంగా బౌలింగ్ వేసి, ఇవాళ కూడా సిఎస్కేకి నూర్ అహ్మదే వాళ్ళ పిక్ ఆఫ్ ద బౌలర్ అని చెప్పాలి. సో నూర్ అహ్మద్ వచ్చి ఎవరు మన ఫిలిప్ సాల్ట్ని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ధోని బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఎవరన్నా ముందుకు చాడతారా? లాస్ట్ టైం సూర్యకుమార్ యాదవ్ అదే చేశాడు, ఈసారి ఫిలిప్ సాల్ట్ కూడా అదే చేశాడు. లాస్ట్ టైం 0.12 సెకండ్స్ రియాక్షన్ టైం అయితే ఈసారి దానికన్నా తక్కువ. ఎక్స్ట్రా ఆర్డినరీ స్టంపింగ్, 41 ఇయర్స్ ఏజ్లో కీపింగ్ ఇలా చేస్తున్నా అంటే ఎవ్వరు నమ్మరు. విజిల్ పోడు కీపింగ్ ఫ్రమ్ మహేందర్ సింగ్. దాని తర్వాత ఏమైంది, ఫిలిప్ సాల్ట్ అయిపోగానే పడికల్ వచ్చాడు. పడికల్ ఇంకా ఎవరు కోహ్లీ ఇద్దరు ఆడడానికి చూశారు. పడికల్ ఏంటంటే తను స్లోగా ఆడుతున్నాడు అది అన్నాడు, బట్ ఇవాళ స్లో లేదు, ఏం లేదు. మంచి షాట్స్తో చూడముచ్చిన షాట్స్తో తను అంటే ఒక 27 రన్లు అయితే కొట్టాడు. ఆ 27 రన్లు 2 4లు 2 6లు కొట్టడంతో ఏమైంది, విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతున్నప్పుడు ఏంటంటే టీమ్ స్కోర్ ముందుకు తీసుకెళ్లాలన్న ప్రెషర్ లేకుండా పడికల్ ఇంకా ఫిలిప్ సాల్ట్ అయితే ఆడడం అయితే జరిగింది. దాని తర్వాత పడికల్ కూడా ఎవరు మన రవిచంద్రన్ అశ్విన్కి అవుట్ అయ్యాడు. సో రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్లో మన రుతురాజ్ గైక్వాడ్ అయితే క్యాచ్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడ ఇది ఉంది. సో దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ రజత్ పడిదర్ వచ్చారు. నేను ఇంతకుముందుకు చెప్పాను, ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలన్నా, ఆర్సీబీ కొంచెం గౌరవప్రదమైన స్కోర్ చేయాలన్నా రజత్ పడిదర్ ఈజ్ ద కీ అని నేను చెప్పాను. అదే అయ్యింది. సో ఇవాళ రజత్ పడిదర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎవరు తను మళ్ళీ ఇంకొక 50 కొట్టాడు. సో బ్యాక్ టు బ్యాక్ 50s అని చెప్పాలి రజత్ పడిదర్. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ మీద కూడా మంచిగా ఆడాడు, ఈసారి కూడా మంచిగా. సో ఎవరైనా కెప్టెన్సీ వస్తే ప్రెషర్ అనుకుంటా, కానీ బట్ రజత్ పడిదర్ మాత్రం అలా ఏమీ లేదు. తను అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు. బట్ అన్లక్కీ ఏంటంటే తను ఎప్పుడైతే ఇండియన్ స్క్వాడ్ సెలెక్ట్ అవుతాడో అప్పుడైతే తను అంతగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం తను ఇండియన్ స్క్వాడ్కి సెలెక్ట్ అయినప్పుడే మాత్రం మంచి పర్ఫామ్ చేయాలని అందరం ఆశిద్దాం. సో ఇది రజత్ పడిదర్ ఇంకా విరాట్ కోహ్లీ. ఇక్కడ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడారు. విరాట్ కోహ్లీ ఏంటంటే చాలా స్లోగా, చాలా ఏంటంటే విరుద్ధమైన ఆట, ఏదైనా మూమెంట్స్ కాడ దానికి విరుద్ధంగా ఆడాడు ఎవరు మన విరాట్ కోహ్లీ. సో కానీ మహేష్ పతిరాని వేసిన ఒక బాల్ విరాట్ కోహ్లీకి హెల్మెట్కి తగిలింది. తర్వాత కొట్టాడు చూడు, ఒక 4 ఒక 6 మహేష్ పతిరాని. సో అప్పటికైతే అంటే తను బాల్స్ ఎక్కువ రన్స్ కాకుండా అదంతా కవర్ చేసేసుకున్నాడు ఎవరు మన విరాట్ కోహ్లీ. బట్ నెక్స్ట్ ఓవర్లోనే నూర్ అహ్మద్ వచ్చి ఎవరు విరాట్ కోహ్లీని అయితే అవుట్ చేయడం జరిగింది. అక్కడ ఒక గుడ్ క్యాచ్ బై రచిన్ రవీంద్ర అని చెప్పాలి. సో దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత మధ్యలో ఏంటి, దీపక్ కూడా వచ్చేసి మన పతిదర్ క్యాచ్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత లివింగ్స్టన్ వచ్చేటి ఒక 6 కొట్టాడు. బట్ నూర్ అహ్మద్ వేసిన ఒక బాల్లో అయితే బోల్డ్ అయితే జరిగింది. లివింగ్స్టన్ ఇంకా నూర్ అహ్మద్ మధ్యలో ఒక బ్యాటింగ్ అనేది ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్యలో 5 ఇన్నింగ్స్ ఆడితే 21 బాల్ లివింగ్స్టన్ నూర్ అహ్మద్ని ఫేస్ చేసి అందులో కొట్టింది ఓన్లీ 27 రన్స్. అండ్ 4 సార్లు లిటరలీ 4 సార్లు లివింగ్స్టన్ని నూర్ అహ్మద్ అయితే అవుట్ చేశాడు. సో నూర్ అహ్మద్ హ్యాస్ అ వెరీ గుడ్ రికార్డ్
వర్సెస్ లివింగ్స్టన్ T20s ఎక్స్పెషల్. దీని తర్వాత పడిదర్ ఇందాక మన దేవదల్ పడికల్ నేను చెప్పాను. దేవదల్ పడికల్ కూడా ఇప్పటి వరకు 19 బాల్స్ అశ్విన్ని ఫేస్ చేస్తే 16 రన్లు కొట్టి 2 డిస్మిసల్స్. అంటే అక్కడ సిఎస్కే వాళ్ళ బౌలర్స్ ఆర్సీబీ వాళ్ళ బ్యాటర్స్ మీద ఒక మంచి అడ్వాంటేజ్ అనేది ఉంది చెప్పాలి. సో ఇది ఇలా ఉండగా అది అయిపోయింది. దాని తర్వాత ఎవరు మన జితేష్ శర్మ, ఇంకా ఎవరు రజత్ పడిదర్ కూడా అవుతాయి. రజత్ పడిదర్ వచ్చేసి మహేష్ దీక్షణ దాంట్లో శామ్ కరెన్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం నాకు తెలిసి ఆర్సీబీ వాళ్ళ షో ఇచ్చిందంటే టిమ్ డేవిడ్ ఏం చేశాడంటే లాస్ట్ ఓవర్ ఎవరు మన సిఎస్కేలో శామ్ కరన్ వేస్తే బ్యాక్ టు బ్యాక్ 4 సిక్స్లు కొట్టాడు. ఏదైతే పర్ఫెక్ట్ ఎండింగ్ ఒక T20 ఇన్నింగ్స్ కావాలో ఆ ఎండింగ్ మాత్రం ఇవాళ టిమ్ డేవిడ్ ఆర్సీబీ వాళ్ళకి అందించాడు. సో ఆ ఎండింగ్ రావడం వల్ల లాస్ట్లో ఒక 22 రన్లు ఏమొచ్చు. ఆ ఎండింగ్ వల్ల ఆర్సీబీ వాళ్ళు 196 రన్స్ అయితే స్కోర్ చేశారు. 7 వికెట్లు 20 ఓవర్లు. ఈ స్కోర్ చేస్తే కనుక ఒకవేళ సిఎస్కే చేసి ఉంటే 205 లాస్ట్ టైం సిఎస్కే ఈ గ్రౌండ్లో చేయబడి ఆ స్కోర్ని ఏదైతే ఉందో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేజబుల్ ఎట్ దిస్ గ్రౌండ్ ఇది. బట్ అన్ఫార్చునేట్లీ సిఎస్కే అయితే ఇవాళ స్కోర్ చేయడమే జరుగుతుంది. సో రైట్ ఫ్రమ్ గో వన్ వాళ్ళు సిఎస్కే వాళ్ళ బ్యాటింగ్లో ఎటువంటి ఇంటెంట్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి వేసిన సెకండ్ ఓవర్లో జాసెస్లో వచ్చి రాహుల్ త్రిపాఠిని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఫిల్ప్ షాట్ క్యాచ్ చేయడంతో వెంటనే ఏమంటే రుతురాజ్ గైక్వాడ్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఒకటే ఓవర్లో ఏమంటే రాహుల్ త్రిపాఠి ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు అవుట్ అయిపోవడంతో సిఎస్కే వల్ల ఒక షెల్ వచ్చింది. దీపక్ కూడా వచ్చాడు. దీపక్ కూడా లాస్ట్ టైం ఫ్లాప్ అయ్యాడు, ఈసారి కూడా ఫ్లాప్ అయ్యి అది నిక్ అయింది. రివ్యూ కోసం వెళ్ళారు ఆర్సీబీ వాళ్ళు. దీపక్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఏమైందంటే ఇక్కడ వాళ్ళు 31 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ ఉన్నారు. పవర్ ప్లేలో చాలా తక్కువ స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది ఎవరు మన సిఎస్కే వాళ్ళు. దీపక్ కూడా ఇంకా భువనేశ్వర్ కుమార్ మధ్య ఇద్దరి మధ్యలో ఒక బ్యాటిల్ అయితే ఇంతకు ముందు జరిగింది. సో దీపక్ కూడా ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో 3 ఇన్నింగ్స్ ఆడితే దీపక్ కూడా 15 బాల్స్ భువనేశ్వర్ కుమార్ని ఫేస్ చేస్తే అందులో 12 రన్లు కొట్టి 2 డిస్మిసల్స్ ఉన్నాయి అనమాట. ఎవరు మన దీపక్ కూడా భువనేశ్వర్. సో భువనేశ్వర్ కుమార్ కూడా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఎవరు మన దీపక్ కూడా ఇట్లా పర్ఫామ్ చేస్తుంటే మాత్రం సిఎస్కే వాళ్ళు ఆ డౌన్ ఆఫ్ ద ఆర్డర్లో వస్తే మాత్రం కష్టమే. ఆల్రెడీ సిఎస్కే వాళ్ళకి శామ్ కరన్ ఒక భారంగా మారుతున్నాడు. ఎందుకంటే బ్యాటింగ్లో అంత పర్ఫామ్ లేదు, బౌలింగ్లో కూడా అంత పర్ఫామ్ లేదు. దాని తర్వాత శామ్ కరన్ ఏమి సెట్ చేస్తారంటే శామ్ కరన్ లేదు. దాని తర్వాత అందరు ఎక్స్పెక్టెడ్ శివం దూబేని ఇంపాక్ట్ సబ్గా తీసుకొస్తారు. ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు శివం దూబే. దాని తర్వాత రచిన్ రవీంద్ర ఇంకా శివం దూబే కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది చేస్తుంటే ఎస్ దయాల్ వచ్చి శివం దూబే ఇంకా రచిన్ రవీంద్ర ఇద్దరిని ఒకటే ఓవర్లో అవుట్ చేశారు. దాని తర్వాత సిఎస్కే అప్పటికే ఏది అంటే వాళ్ళు మ్యాచ్లో ఎప్పుడు కంబ్యాక్ అయితే కాలేదు. దాని తర్వాత ఏంటంటే ధోని వస్తాడు అనుకుంటే ధోని రాలేదు. ఎవరు మన అశ్విన్ వచ్చాడు. అశ్విన్ ఇంకా జడేజా ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ చేస్తుంటే లివింగ్స్టన్ వేసిన దాంట్లో ఎవరు మన అశ్విన్ అయితే అవుట్ చేయడం. లాస్ట్కి ఫైనల్లీ ధోని రావడం అయితే జరిగింది. ధోని వస్తూనే మెల్లగా ఆడాడు. సో ధోనికి తెలిసిపోయింది ఈ మ్యాచ్ అయితే మనం ఇంకైతే గెలవలేము. సో ఓవర్స్ అన్నీ చూసే రన్ రేట్ అన్నా తీసుకుందామని అనుకున్నారు. సో ధోని కూడా అంతరా. బట్ లాస్ట్ ఓవర్ ఏదైతే ధోని ఆడాడో ఆ ఓవర్లో మాత్రం గట్టిగా పడ్డాయి. ఎవరు ధోని బాగా గట్టిగా కొట్టాడు. ఎవరు మన సో కృణాల్ పాండ్యా అయితే గట్టిగా కొట్టాడు. సో ధోని ఫ్యాన్స్కి ఒక హ్యాపీ అని చెప్పాలి. స్టేటింగ్ దట్ వాళ్ళకు 30 రన్లు ధోని వాళ్ళ కొట్టాడు కాబట్టి. బట్ అంతకన్నా సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఇవాళ అంతగా అయితే వాళ్ళ హ్యాపీగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే 17 ఏళ్ళ తర్వాత చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ సెకండ్ విన్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది. సో ఇస్ సాల్ కప్ నమ్దే అని విరాట్ కోహ్లీ అనొద్దు అన్నాడు. బట్ నాకు ఎందుకో అనాలనిపిస్తుంది. ఆర్సీబీ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళ స్క్వాడ్ బాగుంది, వాళ్ళ బౌలింగ్ బాగుంది. నాకు తెలిసి వాళ్ళు టేబుల్ టాపర్స్ అయితే ఉన్నారు. హార్డ్ లక్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇవాళ అయితే అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఐ నో దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ గౌహతిలో ఉంది కాబట్టి అది. సో నాకు అనిపించిన రివ్యూ చెప్పాను. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి అది ఒక్క తప్ప ఏం లేదు, విజిల్ పోడు. బట్ గుడ్ ఆల్రౌండ్. అంటే ఇక్కడ ఆర్సీబీ వాళ్ళ గురించి ఏంటంటే ఒక్కరి గురించి అయితే నేను ఇక్కడ ఇన్ పర్టికులర్గా చెప్పాల్సుకొని ఇట్స్ ఆల్రౌండ్ టీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో చెపాక్లో 17 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ 2వ విజయం అయితే నమోదు చేశారు. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. నేను చెప్పే కంటెంట్ అనుకున్నా సరే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడండి, కమెంట్లో చెప్పండి ఏంది మళ్ళీ ఆర్సీబీ వాళ్ళు ఎందుకు గెలిచారు, చెన్నై వాళ్ళు ఎందుకు ఓడిపోయారు. గుడ్ నైట్.